రమగారు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని తట్టుకోలేని సిచ్యువేషన్స్, ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఇల్లు కొత్త, అందరూ కొంచెం డామినేటింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ పాప అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి రిలేషన్షిప్ పాడవకుండా? అంటే అమ్మాయి ఫస్ట్ అసలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తొందరపడకూడదు, కంగారు పడకూడదు. ఎలా అంటే తన ముందు ఈచ్ ఎవ్రీ పర్సన్ తనకున్న వాళ్ళతో ఉన్న రిలేషన్ని తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి అనేది తను అబ్జర్వ్ చేయాలి కొద్ది రోజులు. నువ్వు అన్నట్టు ఓకే, కొత్త ప్లేసు, అందరూ కొత్త వాళ్ళు, రిలేషన్స్ ఆల్సో కొత్తవి. సో తను కంగారు పడటము, నెగిటివ్గా తీసుకోవడము, భయపడటము, దూరంగా ఉండటం అనేది చెయ్యకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అందరం కలిసి మేము కదా నిన్ను కొత్త అమ్మాయిని తెచ్చుకున్నాము అన్నట్టుగా వాళ్ళు ఇన్వైట్ చేయాలి. ఇంట్లోకి కాదు, మనసులోకి. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ ఇంట్లోకి కాదు, ఇంట్లోకి ఎటు వస్తుంది, ఎటు తీసుకొస్తారు, మన మనసులోకి ఇన్వైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గడప దగ్గర హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు నాకు తెలిసి ఎక్కువ ఆడబడుచు, లేకపోతే అత్తగారు, లేకపోతే ఎవరైనా పెద్ద ముత్తైదువులు, ఇంకా దగ్గర రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళు, అలాంటి వాళ్ళు హారతి ఇస్తారు. అంటే ఎక్కువగా నాకు తెలిసి ఆడబడుచు ఇస్తారు అనుకుంటా. మరి అలాంటప్పుడు ఆడబడుచు ఏం చేయాలి? పూర్వకమైనటువంటి ఒక నవ్వుతోటి రావదినా అని చెప్పి హారతి ఇచ్చి పాట పాడతారు కదా. పాట పాడుతున్నప్పుడు నవ్వుతూ పాడుతూ వాళ్ళని చక్కగా చేయి పట్టి లోపలికి తీసుకురావాలి.